భయపడకు, దేవుని కృప నీకు తోడుగా ఉంది. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఇది ఎలా సాధ్యం? నేను పురుషుణ్ణి ఎరుగని కన్యను కదా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. నీ గర్భాన పుట్టబోవు శిశువు దేవుని కుమారుడనబడు. యేసేపు మరియను నీ భార్యగా చేర్చుకోవడానికి భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. చూడండి, అటు చూడండి. ఆ నక్షత్రం ఎంత ప్రకాశవంతంగా ఉందో, మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన శక్తిలా ఉంది. ఆ వెలుగులో కనిపిస్తోంది. చూసారా? చూడండి. అవును, ప్రాచీన గ్రంథాల ప్రవచనం నెరవేరుతుంది. యూదుల రాజు పుట్టినప్పుడు ఇలాంటి నక్షత్రం ఉదయిస్తుందని రాసి ఉంది. అంటే లోకరక్షకుడు జన్మించాడా? అయితే మనం ఆలస్యం చేయకూడదు. ఆ నక్షత్రమే మనకు దారి చూపిస్తుంది. పదండి, రాజును దర్శిద్దాం. అటువైపు చూడండి, ఆ నక్షత్ర వేగం తగ్గింది. చిన్న గ్రామం వైపు స్థిరంగా నిలబడింది. రాజు పుట్టడం అంటే రాజభవనాల్లో కదా. అవును, కానీ ఆ నక్షత్రం ఆ సామాన్యమైన గ్రామం వైపు చూపిస్తోందేంటి? దేవుని ప్రణాళికలు మనుషులకు అందవు బల్తాజర్. రాజు ఎక్కడున్నా ఆయన సర్వలోకానికి రక్షకుడు. పదండి. పదండి. భయపడకండి. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వార్తను నేను మీకు తెచ్చాను. ఈ రోజే దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. మేము ఆయన ఎలా గుర్తుపట్టాలి? ఒక శిశువు తెల్లని బట్టలతో చుట్టబడి పశువుల తొట్టెలో పండుకొని ఉండడం మీరు చూస్తారు. అదే మీకు ఆనవాలు. ఈ లోకమంతటికి వెలుగునిచ్చే రక్షకుడు నా గర్భాన పుట్టడం నా భాగ్యం. ఎంతటి ప్రశాంతత ఈ బిడ్డ ముఖంలో. బాధపడకు మరియా, లోకాన్ని రక్షించే ఈ బిడ్డను కాపాడమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. ఏ ఆపద రానివ్వను. యూదుల రాజు లోకరక్షకుడికి మా ప్రణామం. అయ్యా, రాజు కల ఉట్టిపడుతుంది. మీరెవరు? ఇంత రాత్రి వేళ ఈ మారుమూల పాకకి ఎక్కడి నుంచి వచ్చారు? మేము తూర్పు దేశపు జ్ఞానులం. ఆకాశంలో ఒక అద్భుతమైన నక్షత్రం మమ్మల్ని ఇక్కడికి నడిపించింది. అవును ప్రభు, దేవదూత చెప్పింది అక్షర సత్యం. ఇదిగో లోకరక్షకుడు, ఇదిగో రక్షకుడి కోసం మా కానుకలు. దేవదూతలే చెప్పారా? ఓ బెత్లెహేం ప్రజలారా, మేల్కోండి, మేల్కోండి. ఓ బెత్లెహేం ప్రజలారా, మేల్కోండి. ఓ బెత్లెహేం ప్రజలారా, మేల్కోండి. మన రక్షకుడు వచ్చేశాడు.
మనల్ని ఏలబోయే రాజు పుట్టేశాడు. మేల్కోండి, మేల్కోండి. వచ్చేశాడు, మనల్ని రక్షించే యేసయ్య వచ్చేశాడు. దేవదూతలు చెప్పిన మాట నిజమైంది. పశువుల తొట్టిలో రాజుల రాజు పుట్టాడు. ఒక వింత వార్త నగరం అంతా పాకుతుంది ప్రభు. యూదుల రాజు పుట్టాడని, యూదుల రాజా, లోకరక్షకుడు వచ్చాడని జనమంతా చెప్పుకున్నారు ప్రభు. నేనిక్కడ ఉండగా ఇంకొక రాజు పుట్టడం ఏమిటి? సైనికాధ్యక్ష, వెంటనే సైన్యాన్ని తీసుకెళ్ళండి. బెత్లెహేం పరిసరాల్లో ఉన్న చిన్నపిల్లలందరినీ అంతం చేయండి. ఏ ఒక్కరూ మిగలకూడదు. వెళ్ళండి. వెతకండి. ఏ ఒక్క బాలుడు బ్రతకడానికి వీల్లేదు. ఇది ఏ రోజు రాజు ఆజ్ఞ. నా బాబుని చేయొద్దు, నా బాబుని చేయొద్దు. అయ్యో, నా బాబుని వదిలేయండి. మరియా, మరియా, త్వరగా సిద్ధమవ్వు. ఏ రోజు రాజు ఈ బిడ్డ ప్రాణాలు తీయాలని కుట్ర పొందుతున్నాడు. ఈ చిన్నారి బిడ్డపై అంత పగెందుకు ఏసేపు? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? చీకటి పడకముందే మనం ఈజిప్టు సరిహద్దులు దాటాలి. పద, మన దేవుడు తోడుంటారు. నేనే నీ చేత బాప్తిజం పొందాలి. నువ్వు నా దగ్గరకు రావటం ఏమిటి? ఇప్పుడు ఇలా జరగనివ్వు యోహాన్. దేవుని నీతిని నెరవేర్చడం మన కర్తవ్యం. సోదరులారా, చేపల కోసం వెతుకుతున్నారా? అవును బోధకుడా, కాని రాత్రంతా శ్రమించినా ఒక్క చేప కూడా పడలేదు. ధైర్యంగా ఉండండి. మీ వలలు లోతుకు వెళ్ళి వేయండి. చేపలు చాలా పడ్డాయి కదూ. నన్ను వెంబడించండి. ఇప్పటి నుండి మీరు చేపలను కాదు, మనుషులను పట్టే జాలరులుగా మారుతారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఇప్పుడు నువ్వు చూడగలవు. కనిపిస్తున్నాయి, నాకన్నీ కనిపిస్తున్నాయి. చూడగలుగుతున్నా. హోసన్నకు జయము! దావీదు కుమారునికి జయము! హోసన్నకు జయము!
కాపాడండి యేసయ్యా. చిన్న పాప యేసయ్యా మూర్చొచ్చి పడిపోయింది. మీరే కాపాడాలి యేసయ్యా. అయ్యో నా పాప యేసయ్యా కాపాడండి. నా పాప లెగిసింది. హోసన్నకే జయము. దావీదు కుమారుడికే జయము. హోసన్నకే జయము. నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరమని పిలువబడాలి. మీరు దీన్ని దొంగల గుహగా మార్చేశారు. ఇవన్నీ ఇక్కడి నుండి పట్టుకెళ్ళండి. ఎవరైనా మా వ్యాపారాన్ని ఆపడానికి చూశారా? వీడు దేవాలయాన్నే కాదు, మన సామ్రాజ్యాన్నే కూలుస్తున్నాడు. ఇన్నాళ్ళు ఈ గడప మీద మనం సంపాదించుకున్న గౌరవాన్ని వీడు సంతలో కలిపేస్తున్నాడు. వీడు ఇలాగే ఉంటే రేపు ఈ జనం మన మొహం మీద ఉమ్మేస్తారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. వీడు కొడుతున్నది కేవలం వ్యాపారులను కాదు, మన జోబులను కూడా. ఈ సంత ఆగితే మన నోటికాడి కూడా ఆగిపోయినట్టే. వీటి చట్టబద్ధంగా ఏమి చేయలేము. ఏదైనా కుట్ర పన్నాల్సిందే. అవును, వీడి ప్రసంగం ఆగదు. వీడి రక్తం చిందితేనే మన సామ్రాజ్యం నిలుస్తుంది. కుట్రకు సిద్ధం చేయండి. చూడు యూదా, నీ గురువు జనాన్ని రెచ్చగొడుతున్నాడు. ఆయన ఎక్కడున్నాడో మాకు చూపిస్తావా? చూపిస్తే ఈ వెండి నాణాలన్నీ నీవవుతాయి. చూపిస్తాను. ఈ రాత్రి ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. చీకట్లో మాకు ఆనవాళ్ళేలాగా? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయన్ని బంధించండి. గెత్సేమనే తోటలో ఎవరూ ఉండరు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి నీ చిత్తమైతే తొలగించు. వందనం బోధకుడా. యూదా, ముద్దుతోనే నన్ను అప్పగిస్తున్నావా?
ఒక దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు కత్తులతో ఈటెలతో వచ్చారా? ప్రతిరోజు దేవాలయంలో మీ మధ్య ఉన్నాను కదా, మరి అప్పుడెందుకు బంధించలేదు? ఇదిగో నా చేతులు, బంధించండి. యూదుల రాజా, నీకు వందనాలు. నువ్వు రాజు అంట కదా, ఇదిగో నీ కిరీటం. నీ సొంత ప్రజలే నిన్ను నాకు అప్పగించారు. అసలు నువ్వేం చేశావు? నువ్వు నిజంగానే యూదుల రాజువా? ఆ మాట నీ అంతట నువ్వే అంటున్నావా, లేక నా గురించి ఇతరులు నీకు చెప్పారా? నేనేమైనా యూదుడనా? నీ జాతివారు, నీ ముఖ్య యాజకులే నిన్ను నా దగ్గరకు తెచ్చారు. సమాధానం చెప్పు, నువ్వు రాజువా? నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యం ఈ లోకానిదే అయితే నన్ను అప్పగించకుండా నా సేవకులు పోరాడేవారు. అంటే మొత్తానికి నువ్వు రాజువే అన్నమాట. నేను రాజునని నీవే అంటున్నావు. సత్యమును గురించి సాక్ష్యమివ్వడానికే నేను పుట్టాను. ఇందుకోసమే ఈ లోకానికొచ్చాను. సత్యం వైపు ఉండేవాళ్ళు నా మాట వింటారు. సత్యమా? అసలు సత్యమంటే ఏంటి? ఓ యెరూషలేము ప్రజలారా, నేను ఈ మనిషిని విచారించాను. ఇతనిలో మరణశిక్షకు పాత్రమైన ఏ తప్పు నాకు కనిపించడం లేదు. చూశారా ప్రజలారా, మన ధర్మశాస్త్రాన్ని ధిక్కరించినవాడు, దేవుని కుమారుడునని చెప్పుకుంటూ మన దేవాలయాన్ని అవమానించినవాడు. వీడికి క్షమవద్దు, కేవలం శిక్ష కావాలి. పిలాతు, వీడు తనను తాను రాజు అని చెప్పుకుంటున్నాడు, అంటే చక్రవర్తికి ద్రోహం చేస్తున్నాడు. వీడిని వదిలేస్తే నువ్వు చక్రవర్తికి
స్నేహితుడివి కావు. మరి మీ రాజును నేను సిలువ వేయాలా? మాకు చక్రవర్తి తప్ప వేరే రాజు లేడు. వీడికి సిలువ వేయండి. వీడికి సిలువ వేయండి. వేయండి. సరే, పండుగ ఆచారం ప్రకారం నేను ఒక ఖైదీని విడుదల చేయాలి. ఇక్కడ మీ ముందు ఇద్దరున్నారు. ఒకరు క్రూరమైన హంతకుడు బరబ్బా, ఇంకొకరు మీరు రాజు అని పిలుచుకునే ఈ యేసు. మీ తీర్పు ఏంటి? నేను ఎవరిని విడుదల చేయాలి? బరబ్బాను అడగండి. యేసును చంపమని అరవండి. మరి క్రీస్తు అనబడే ఈ యేసును నేనేం చేయాలి? సిలువ వేయండి. సిలువ వేయండి. ఎందుకు? ఇతడు చేసిన నేరం ఏమిటి? ఈ నీతిమంతుని రక్తము విషయంలో నాకు ఏ సంబంధము లేదు. ఇది మీ ఇష్టం, మీరే చూసుకోండి. యేసు రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక. సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. వెలి అయినా యేసయ్యా, బలి అయినా యేసయ్యా, నిలువెల్లా నలిగితివా, నీవెంతో అలసితివా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక యెరూషలేం కుమార్తెల్లారా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కొరడాలు చెల్లని చీల్చనే నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. నాయనా, నా కళ్ళ ముందే ఇంత శ్రమ పడుతున్నావా?
భరించలేకపోతున్నాను నాయన. అమ్మా, ఇది జరగక తప్పదు. నాదు పాప భారం నిన్ను సిలువకు గురి చేసనే, నాదు దోషమే నిన్ను అణువణువున హింసించనే. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణకాధారం. సిలువలో చేరదన్ విరిగిన హృదయముతోను. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. నిలువెల్లా నలిగితివా, నీవెంతో అలసితివా. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు. వీరిని క్షమించు. సమస్తము సంపూర్ణమైనది. తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను. నిజముగా దేవుడి కుమారుడే. తండ్రి, నా చేతులతో నేనే చంపేస్తాను. మరియా, సజీవుడైన వాని కోసం మృతులలో ఎందుకు వెతుకుతున్నావు? నా ప్రభువునెవరో తీసుకువెళ్ళిపోయారు. ఆయన ఎక్కడున్నారో నాకు తెలియడం లేదు. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్లే తిరిగి లేచాడు. మరియా, నేను సజీవుడను. నా యందు విశ్వాసముంచువాడు మరణించినను జీవించును. Please like, share, subscribe to యేసు ఆగమనం ఛానల్.